సో ఇట్లా మొత్తం అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి గాడిపల్లి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను శృతి గాడిపల్లి. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేయలేదు, ఇది నా సెకండ్ వీడియో. నేను ఇంకొక వీడియో చేసిన, చాలా షార్ట్స్ చేసిన, ఖచ్చితంగా చెక్ చేయండి. సో మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ ద వీడియో అని థంబ్నెయిల్ చూసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫస్ట్ సోలో ట్రిప్. సో అది చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. కొంచెం టెన్షన్తో, కొంచెం భయంతో, ఇంకా కొంచెం ఎగ్జైట్మెంట్తో, చాలా క్యూరియాసిటీతో వెళ్ళాను. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏం అర్థమవుతలేదు. బట్ స్టిల్ ఏదో వస్తుంది చెప్తే, ఏం ప్రిపేర్ కాలేదు. ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి, అదే మెన్షన్ చేయాలి, ఇది మెన్షన్ చేయాలి. బట్ ఏంటంటే ఒక వర్కలా ఎందుకు తీసుకున్నా, వర్కలు ఎందుకు పోయినా, బడ్జెట్ ఎంత, ఎక్కడున్నా, ఏమేమి ప్లేసెస్ చూసినా, నా ఎక్స్పీరియన్స్ ఏంది, ఇవన్నీ కవర్ చేస్తా. సో న్యాచురల్గా చెప్పేస్తా, నో స్క్రిప్ట్, నథింగ్, ఏం ప్రిపేర్ కాలేదు. నేను నా యూట్యూబ్ వీడియోస్ అన్ని ఇట్లనే చేద్దామని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యింది. వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్, వై వర్కలా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వై వర్కలా అంటే, ఫస్ట్ అయితే సోలో ట్రిప్ అనుకోలేదు. నేను నా ఫ్రెండ్ అనుకున్నాం. నా ఫ్రెండ్ కొన్ని రీజన్స్ వల్ల, చూస్తున్న ఫ్రెండ్ కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. సో ఇంకా నేను చాలాసార్లు ఇట్లనే అవుతుంది, ఎవ్రీ టైం అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం, ఫ్రెండ్స్ వల్ల ఇట్లా అవుతుంది, నో మ్యాటర్ వాట్ ఈసారి పోవాలి అని ఫిక్స్ అయ్యి. దాని తర్వాత ఎందుకు వర్కలా అంటే, ఫస్ట్ వర్కలా అనుకోలేదు, ఫస్ట్ పాండే అనుకున్నా. దాని తర్వాత ఈషా, ఆదియోగి ఏదైనా అనుకున్నా. దాని తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నా. ఫస్ట్ సోలో ట్రిప్ కాబట్టి చిన్నది పెడదాము, ఎందుకంటే ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకొని దాని తర్వాత అది అనుకున్నట్టు పోకపోవడం, లేకపోతే ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకోవడం వల్ల బడ్జెట్ కూడా ఎక్కువ పడుతుంది, మనకి ఎక్కువ ప్లేసెస్ తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఇవన్నీ ఎందుకు ఇంత టెన్షన్స్తో వెళ్ళడము. సో చిన్నగా స్టార్ట్ చేస్తే, చిన్న ప్లేస్ స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకపోయినా కానీ మనకంటూ నెక్స్ట్ ట్రిప్స్కి మళ్ళీ సోలో వెళ్ళాలనుకున్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న ఒక థాట్తోని నాకు ఒక చిన్న ప్లేస్, మంచి ప్లేస్కి వెళ్ళాలని అనిపించింది. సో నేను వ్లాగ్స్ చూడడము, ఎక్కడికి పోవడం, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి చూసేటప్పుడు నాకు ఫస్ట్ కేరళ నుండే. కానీ కేరళ చాలా పెద్ద స్టేట్, కవర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అమేజింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో అందులో ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తుంటే, సో నేను ఒక 2-3 వ్లాగ్స్లో చాలామంది వర్కలా, ఇంకా రీల్స్లో కూడా వర్కలా ఇన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు, అంత డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో వర్కలా ఏంటి అంటే, ఒక క్లిఫ్ మీద వర్కలా అనేది లొకేట్ అయి ఉన్నది. అటు బీచ్ ఉంటుంది, ఇటు బీచ్ ఉంటుంది, మధ్యలో ఒక బీచ్ ఉంటుంది. సో నాకు ఏమనిపించింది అంటే, ఇది ఒక చిన్న ప్లేస్, ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చుట్టుపక్కల ఉన్నాయి కూడా చాలా దగ్గరలో ఉన్నాయి, రెంటల్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పిన ప్రతి వాళ్ళు కామన్ పాయింట్ ఇదే చెప్పినారు. ఒక చిన్న ప్లేస్ మంచి చూడొచ్చు, బీచ్. నేను బీచ్ పర్సన్. సో బీచ్, ఆ వ్యూస్ అవన్నీ నేను ఫొటోస్లో, వీడియోస్లో చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే వర్కలా వెళ్దాం. ఇంకొకటి ఏంటి అంటే, నాకు అనంత పద్మనాభ స్వామి, కేరళ వెళ్ళి ఇంక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళకపోతే ఎట్లా అన్నది అనిపించింది. సో నేను మళ్ళీ చూసిన వర్కలా నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి ట్రావెల్ డిస్టెన్స్ ఎంత అని, తిరువనంతపురంకి వర్కలా నుండి. సో వర్కల స్టేషన్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్కి 1.5 hour డిస్టెన్స్ ఉండే. సో చాలా ట్రైన్స్ ఉండే. నాకు అనిపించింది ఓకే ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి ఈ ప్లేస్కి, మంచిగా ఇటు ప్లేసెస్ చూడొచ్చు, అటు టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, ఇంకా అక్కడ ఒక రోజు ఎక్స్ట్రా ఉండి అక్కడ కూడా ఏమైనా ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్న థాట్తోని, ఇంకా సెకండ్ థాట్ లేకుండా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఈ డేట్కి పోదామని నేను లిటరలీ నేను August 19th ఇక్కడ నుంచి వెళ్ళిన, August 19, 2024. సో ఇక్కడ నుంచి వెళ్ళిన మండే రోజు శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 12:30కి, అక్కడ ట్యూస్డే రోజు August 20th సాయంత్రం 4:45, 4:30, 4:45 అరౌండ్ రీచ్ అయినా. సో ఇది నేను జూలై స్టార్టింగ్. సో నేను ఆ రోజు ఫిక్స్ అయిన రోజే ఇంకేం ఆలోచించొద్దు, మళ్ళీ ఇది అవుతుందో లేదో అంటే, ఏదైనా అనుకున్నప్పుడు చేసేస్తేనే ఆ వేడి మీద తొందరగా అయిపోతాయని నా నమ్మకం. సో దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి నేను ఎక్కువ రీసెర్చ్ చేసి ఎవరైనా నెగిటివ్ చెప్పి ఇది అట్లా కాదు, ఇది సేఫ్ కాదు, అది నేను విన్నాను అనుకున్నాను, మళ్ళీ ఇంకా ఇది కూడా ఓన్, ఇది ఇట్లనే అవుతుంది అన్న థాట్తోని అప్పుడే మా అన్న సతాయించి ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్, నా ఇంకొక ఫ్రెండ్తో వచ్చే రిటర్న్ కూడా నెక్స్ట్ మండేకి August 26th
25th అక్కడ ఎక్కిన, 26th ఇక్కడ దిగిన. సో 25th నేను బుక్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే నేను ఫ్రైడే వర్కలా నుండి తిరువనంతపురం వెళ్ళిన. సో దానికి కూడా ఎందుకైనా మంచిది మనం చెప్పలేం కదా, 1.5 hour జర్నీ, అవసరం లేదు పెద్ద స్లీపర్ టికెట్ అవన్నీ. బట్ స్టిల్ మనకు తెలియని ప్లేస్, ఒకవేళ అక్కడ ఎట్లుంటుందో తెలియదు, క్రౌడ్ ఉంటుందా, నార్మల్ ఉంటుందా ట్రైన్స్. సో రిజర్వేషన్ చేసుకుంటే కొంచెం తక్కువ, అది కూడా ఐ గెస్ నాకు సమ్ 100 చేంజ్ ఏమో పడ్డది, చాలా తక్కువ. సో నాకు అది రీజనబుల్ అనిపించేసి నేను అది కూడా బుక్ చేసేసుకున్నా. సో 2 కవర్ చేయొచ్చు. అది కూడా 1 వీక్ అంటే అందులో మళ్ళీ 2 days జర్నీ ఉండే, వచ్చేటప్పుడు కూడా 2 days జర్నీ ఉండే. అంటే తిప్పి కొడితే నేను అక్కడ ఎన్ని రోజులున్నా, మండే ఇక్కడ ఎక్కి ట్యూస్డే దిగిన, ట్యూస్డే ఈవినింగ్ కొంచెం ఒక డిన్నర్ తిని అక్కడక్కడ చూసిన. దాని తర్వాత వెనస్డే ఉన్నా కంప్లీట్గా, వెనస్డే థర్స్డే ఫ్రైడే ఉన్నా, మళ్ళీ ఫ్రైడే అక్కడ నుంచి తిరువనంతపురం వెళ్ళిన, సాటర్డే తిరువనంతపురంలో ఉన్నా. సండే రోజు మార్నింగ్ 6 o'clock నేను తిరువనంతపురంలో ట్రైన్ ఎక్కి మళ్ళీ మండే రోజు 12:30కి సికింద్రాబాద్లో దిగిన. సో ఇదే అనమాట నా ఎన్ని రోజులు ఉన్నా ఏంది అని అంటే 4 days ఉన్నా. టూ డేస్ నాకు ట్రైన్ జర్నీ అయింది. సో ఇట్లా వైవర్కల అంటే ఇదే అనమాట. ఇందుకు చిన్న ప్లేస్, తిరువనంతపురంకి దగ్గర, అండ్ బీచెస్ ఉన్నాయి, అండ్ మంచి మంచి దగ్గరలో అన్ని ప్లేసెస్ ఉన్నాయి. బైక్ రెంటల్స్ తొందర దొరుకుతాయి, సేఫ్ ప్లేస్, తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇంకొకటి హాస్టల్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పెద్ద రీజన్ ఏంటి అంటే నేను తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్లేసెస్ తిరగవచ్చు అని నేను వర్కలా చూస్ చేసుకున్నాను. సో మన సెకండ్ క్వశ్చన్ స్టే. నేను టికెట్స్ కూడా ఇందులో చెప్దాం అనుకుంటున్నా. సో టికెట్స్ ఏంటి అంటే నేను ముందు చెప్పినట్టు ఫ్రెండ్ అండ్ అన్నతో బుక్ చేయించుకున్నా. పోయేటప్పుడు నేను ఏసీ వెళ్ళిన, ఏసీ కొంచెం నాకు ఎక్కువనే పడ్డది. బట్ స్టిల్ ఎందుకు నేను ఏసీ 3-tier ఏసీలో బుక్ చేసుకున్నా. నార్మల్ స్లీపర్ అయితే 600 చేంజ్ పడ్డది, స్లీపర్ అయితే 1700 చేంజ్ పడ్డది ఇంటూ 2, కానీ ఇంటూ 3. కానీ ఎందుకు ఏసీ బుక్ చేసుకున్నా అంటే ఫస్ట్ రీజన్ సెక్యూర్డ్ ఉంటుంది, సెకండ్ రీజన్ నాకు ఎందుకు నార్మల్ స్లీపర్లో వెళ్ళి ఇంకా నైట్ జర్నీ. సో నైట్ జర్నీ నార్మల్ స్లీపర్లో సేఫా, ఎందుకు వెళ్ళి మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ అయ్యి స్టార్టింగ్గా డిస్టర్బెన్సెస్ అయితే మళ్ళీ జర్నీ అంతా నేను దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తా, ఇదంతా ఎందుకు, కొంచెం మనీ ఎట్లాగో స్పెండ్ చేయాల్సిందే ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి. సో స్టార్టింగ్ కొంచెం మంచిగా స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ సోలో ట్రిప్, మళ్ళీ ఒక్కదాన్నే పోతున్నాం, మళ్ళీ నైట్ జర్నీ, ఇదంతా దృష్టిలో పెట్టుకొని కొంచెం పైసలు ఎక్కువ పోయినా పర్వాలేదు అని ఏసీ బుక్ చేసుకున్నా. దానికి నాకు 1700 పడ్డది. నేను ఏసీ జూలై స్టార్టింగ్ చేసుకున్నా. నాకు వెయిటింగ్ లిస్ట్ 1 ఉండే. సో నాకు నమ్మకం ఉండే ఎట్లాగో 1 month కంటే ఎక్కువ ఉంది కాబట్టి కన్ఫర్మ్ అయిపోతుంది అని. మళ్ళీ వర్కల టు తిరువనంతపురం నార్మల్ స్లీపర్ బుక్ చేసుకున్నా. నాకు 100 చేంజ్ పడ్డది. అండ్ మళ్ళీ తిరువనంతపురం నుండి సికింద్రాబాద్ వచ్చేది నేను సమ్ 600 చేంజ్ పడ్డది. సేమ్ శబరి ఎక్స్ప్రెస్కి వెళ్ళిన, శబరి ఎక్స్ప్రెస్కి వచ్చిన. ఏ టైంకి అయితే ఎక్కినో ఇక్కడ సికింద్రాబాద్లో అదే టైంకి మళ్ళీ 1 week నెక్స్ట్ మండే అదే 12:30కి సికింద్రాబాద్లో దిగిన. దిస్ ఈజ్ అబౌట్ మై టికెట్. అక్కడ ఒకటి చేంజ్ అయింది గైస్, నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసిర్రా, ఇది వచ్చేసి లైట్ బ్రైట్ అయింది. సో ఇప్పుడు మన స్టే గురించి, ఐ స్వేర్ నేను వర్కలలో స్టే బుక్ చేసుకోలేదు. అది పిచ్చితనమా, ఎర్రితనమా, ఇంకేమన్నానో నాకు తెలియదు. నేను ఎందుకు బుక్ చేసుకోలే కూడా నాకు తెలియదు. ఒక రీజన్ అవుతుంది. ఆ రీజన్ ఏంటంటే నేను బుకింగ్ వెబ్సైట్స్లో చూసినప్పుడు వర్కర్లో హాస్టల్స్ దొరికినాయి. అది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండే, 900, 800, 1000, 1200, 1100 అట్లా చూపిస్తుంది. అయితే నేను వ్లాగ్స్లో రీల్స్లో చూసినప్పుడు వాళ్ళేమో స్టే హాస్టల్లో 700, 600, 500 అని చూపించారు. అరే వీళ్ళు జిఎస్టీ, ఈఎస్టీ, ఐఎస్టీ వేసి ఇంత వేసారు అనమాట బిల్లు. నాకేమనిపించింది, సరే ఆడికి పోయినాకనే వేసుకుందాం అనిపించింది. మళ్ళీ అయితే నాకు టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుంచి నేను పోయే జర్నీ మోర్ దెన్ 1 month ఉండే కదా, నాకు ఊకే పాపప్ అవుతుండే థాట్స్, ఇట్లుంటుందా, అట్లుంటుంది, ఇట్లా వేద్దాం, అట్లేద్దాం. నేను స్టిల్ నా మైండ్ని చాలా స్టేబుల్ పెట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అట్లా కాకపోయింది అనుకో చాలా డిసప్పాయింట్ అవుతామని నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. సో ఎప్పుడైనా ఇట్లా అట్లా ఏదన్నా వర్కలా మనం ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్స్ లైక్ చేసి ఏ రీల్స్ ఎక్కువ చూస్తే అయ్యే వస్తాయి. నేను నా దరిద్రమా అని వర్కలా ట్రావెల్ అని చూస్తున్నా, ఊకే వర్కలే వస్తున్నాయి. ఊకే నేను ఈ ప్లేస్కి వస్తా, నేను ఆ ప్లేస్కి వస్తా. మళ్ళీ తర్వాత నా లోపల బ్రెయిన్ ఉండి ఆపు స్టాప్ అన్నట్టుండే. దాని తర్వాత మనం ఏడికి పోయినా, మనం
స్టే అయితే నేను స్టే బుక్ చేసుకోలేదు. దాని తర్వాత నాకు ఎక్కువ ప్రైస్ చూపించిందని స్టే బుక్ చేసుకోలేదు. ఫైనల్లీ నేను ఆడికి పోయిన తర్వాత అదొక ట్రాజిక్ స్టోరీ. అక్కడికి పోయిన తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్‌లో ఇది చెప్తా. లాస్ట్‌లో ఇంత వింత విచారంగా అయిపోయింది దిగిన తర్వాత. ఫైనల్లీ నేనొక హాస్టల్ వెళ్ళిన దాని పేరు నేను ఒక 2 డేస్ ముందు దాని పేరు లాస్ట్ అంట. మనం పోయిన తర్వాత దానికి హోప్ వచ్చింది. సో దాని పేరు హోప్ అని పెట్టినారంట. సో నాకు ఒక్క డేకి 600 పడ్డది. నేను 3 డేస్ ఉన్నా. నాకు 6 త్రీజా 1800 డేస్. 3 డేస్కి నాకు 1800 పడ్డది అక్కడ. అండ్ వర్క్ తిరువనంతపురంలో 2 నైట్స్కి 700 చేంజ్ పడ్డది. ఇక్కడ ఇస్తా గైజ్ 2 హాస్టల్కి ఎంత కాస్ట్ అయిందో రెండింటికి కలిపి ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సమ్ 800 జిఎస్టీతోనే తిరువనంతపురంలో అయితే 800 ఉంది. ఇక్కడ జిఎస్టీ ఏం లేకుండే. హోప్ హాస్టల్లో 1800 అయింది. సో ఇది నేను ఉన్న స్టే. నేను ఇక్కడ ఒక హాస్టల్ ఉన్నా, అక్కడ ఒక హాస్టల్ ఉన్నా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై టికెట్స్ అండ్ హాస్టల్. మన థర్డ్ థీమ్ స్టెప్ వాట్ ఎవర్. సో మన థర్డ్ థింగ్ వచ్చేసి ప్లేసెస్ దట్ ఐ కవర్డ్. సో ప్లేసెస్ చెప్తున్నా, ఐటినరీ కూడా వేసుకోలేదు. ఇంత దరిద్రంగా ఎవరైనా ఉంటారా ఐటినరీ వేసుకోకుండా హాస్టల్ బుక్ చేసుకోకుండా అంటే లైవ్ ఎగ్జాంపుల్ నేను ఉంటా. ఐటినరీ కూడా వేసుకోలేదు. ఏడుకోదాం ఏం చూద్దాం ఏం లేదు. ఒక జటాయు ఉంటుంది, కొన్ని బీచెస్ ఉంటాయి, కొన్ని కేవ్స్ ఉంటాయి, కయాకింగ్ ఉంటుంది అని తెలుసు. అంతే, ఇంకేం తెలియదు. ఆడిపోయిన తర్వాత ఈడనేమో రేపు ఐటినరీ ప్లాన్ చేసుకుందాం, రేపు చేసుకుందాం. దాని తర్వాత మనకి ఎట్లాగో ఈరోజు మధ్యాహ్నం ఎక్కితే రేపు సాయంత్రం దిగుతాం ట్రైన్లో, మస్తు టైం ఉంటుంది, ఆడ కూడా వేసుకోవచ్చు అని. అదంతా ఏం కాలేదు. నేను అసలు ఏం చేసుకోలేదు. దిగిన తర్వాత పోయిన హాస్టల్కి పోయిన తర్వాత ఆడ ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఎంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు తెలుసా గైస్. నేను చెప్తున్నా, అమేజింగ్ పీపుల్. నేను ఒక్కదాన్నే చిన్నదాన్ని, అందరూ అంటే దే వేర్ ఆల్ ఇన్ దేర్ 30s, ఆల్మోస్ట్ 30s లేట్ 20sలో ఉండే. అందరూ షాక్ అయినారు, ఇంత తొందరగా వచ్చినావా, నీ సోలో ట్రిప్ ఇంత బాగా నీ సోలో ట్రిప్ ఇంత తొందరగా చేసుకున్నావా అన్నారు. అయితే దాని తర్వాత చాలా మంచి ఆసమ్ పీపుల్ ఐ మెట్. అండ్ ఎంత డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండే, ఇదంతా నేను ఎక్స్పీరియన్స్లో చెప్తా. అయితే ప్లేసెస్ ఏం కవర్ చేసిన అంటే కొన్ని కేవ్స్ పోయినా. కేవ్స్ ప్లేస్ నాకు అంతా గుర్తులేదు. గాడ్స్ ఓన్ కంట్రీ ఒకటి గుర్తుంది, అందులో లైవ్ మ్యూజిక్ ఉండే. గైజ్ ఒకవేళ మీరు లైవ్ మ్యూజిక్ అది వినాలి అని అంటే నా షార్ట్స్ చూడండి. నేను షార్ట్స్లో లైవ్ మ్యూజిక్ పెట్టి, అంటే నా ఒక ఈవినింగ్లో ఒక 2 ఈవినింగ్స్లో ఏదో వీడియోస్లో నేను షార్ట్స్లో పెట్టిన. నేను మంచి షార్ట్స్ తీసిన. యాక్చువల్గా అదంతా అసలు నేను వ్లాగ్స్ పెట్టాల్సింది, కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అన్న గట్టి ఒక థాట్ లేకుండే. అందుకని నేను అవన్నీ పోర్ట్రేట్లో తీసిన, ఫోన్ ఇట్లా పెట్టుకొని. ఇట్లా వీడియో పెట్టాలంటే ల్యాండ్స్కేప్లో తీయాలంట కదా, నాకు అది కూడా తెలియదు. పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అంటే కూడా నాకు ఏదో తెలియదు. దాని తర్వాత మొన్న నేను నేర్చుకున్నా. బైక్ రెంటల్ తీసుకున్నాం అన్న కదా, బైక్ రెంటల్ తీసుకొని అది మాకు 600 పడ్డది 24 hours ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని. ఫస్ట్ రోజు నేను పోయిన ఈవినింగ్ నేను ఒక కేఫ్కి పోయి క్యాండిల్ నైట్ డిన్నర్ చేసిన విత్ మై సెల్ఫ్. దాని తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే గాడ్స్ ఓన్ కంట్రీలో లైవ్ మ్యూజిక్ అవుతుంది. అసలు ఏమన్నా వాడినారా గైజ్, నేనైతే ఒక స్వర్గం మునిగి తేలి అక్కడ ఎంతసేపు కూర్చున్నాడు. వాళ్ళు మలయాళమే, తమిళ్, హిందీ సాంగ్స్ పాడినారు. నేను రిక్వెస్ట్ చేసి ఒక తెలుగు సాంగ్ పాడినారు, చాలా క్యూట్ ఉండే. బట్ స్టిల్ అవన్నీ మనకు తెలుగులో ఉన్న సాంగ్స్ మంచి మెలోడీస్ చాలా బాగా పాడినారు. ఒకవేళ మీరు వర్కలా పోతే మీరు అక్కడ గాడ్స్ ఓన్ కంట్రీలో ఈవినింగ్ ఎవ్రీ డే 7:30 to 9:30 లైవ్ మ్యూజిక్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. అయితే లైవ్ మ్యూజిక్ పోయినా 2 days పోయినా. ఫస్ట్ డే అంటే ట్యూస్డే పోయినా, వెనస్డే పోయినా. కేఫ్స్కి పోయినా, ఆ రోజు పోయినా. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి మంచిగా రెడీ అయ్యి జటాయుకి పోయినాం. జటాయుకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఈవినింగ్ బీచ్కి పోయి మంచిగా సన్సెట్ చూసి దాని తర్వాత అంతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేను లైవ్ మ్యూజిక్ పోయినా. నెక్స్ట్ డే ఉండేసి పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత ఏం చూసిన, దాని తర్వాత నేను ఆ రోజు మసాజ్కి పోయినా గైస్, ఫుల్ బాడీ మసాజ్. దట్ వాజ్ మై ఫస్ట్ మసాజ్. దానికి నాకు 1000 పడ్డది. ఫుల్ బాడీ 1 hour చేసినారు, చాలా బాగుండే. ఫస్ట్ ఆయుర్వేదిక్ మసాజ్ కొంచెం వియర్డ్ అనిపించింది, కానీ బట్ స్టిల్ రిలాక్సింగ్ ఉండే, చాలా రిలాక్సింగ్ ఉండే.
దాని తర్వాత ఒక సర్వా కేఫ్ అని, మీరు ఒకవేళ అక్కడికి వర్కలా వెళ్తే సర్వా కేఫ్కి పక్కా వెళ్ళండి. అక్కడ ప్రైవేట్ బీచ్ ఉంది. ఆ బీచ్ మాత్రం అసలు వేరే లెవెల్. నేను దానికి ఒక షార్ట్ చేసి పెట్టిన, మీరు అది కూడా చూడొచ్చు. ఈ లింక్స్ అనే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. దాని తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము కయాకింగ్కి పోయినాం. కయాకింగ్ అయితే అసలు వేరే లెవెల్. ఆ మధ్యలో నుంచి పోతుంటే 3 hours చేసినాం కయాకింగ్. 3 hours ఒక్కరికి 1000 రూపీస్. అక్కడికి కూడా నేను సుమిత అన్న నాకు అక్కడ ఒక ఫ్రెండ్ అయినారు. దాని తర్వాత సుభా అక్క నాకు అక్కడ ఒక ఫ్రెండ్ అయినారు. ఇంకొక అక్క ఫ్రెండ్ అయినారు. సో మేము 4 కలిసి బైక్ రెంటల్ 2 bikes తీసుకొని ఇద్దరం పోయినాం అనమాట. కయాకింగ్ అయితే చాలా 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 అమేజింగ్ ఉంది. సన్సెట్ టైంకి పోయినాం. ఆ వాటర్లా కయాకింగ్ చేస్తుంటే అక్కడ సన్సెట్, మొత్తం మ్యాంగ్రోవ్స్, పక్కనంతా వాటర్. ఇప్పుడు కూడా నాకు గుర్తు తెచ్చుకుంటే ఐ విష్ ఐ వుడ్ బి దేర్ అన్నట్టుంది. చాలా చాలా ఎంజాయ్ చేసిన. దిస్ మూమెంట్స్ విల్ స్టే విత్ మీ టిల్ ద ఎండ్. గైజ్ నేను చెప్తాను, ఎవరైనా మీ సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, ఏదో ఒక దానికి ఆగుతున్నారు అంటే మీరు అస్సలు ఆగకండి. నేను చాలా రిగ్రెట్ అవుతున్నా, ఇంత లేట్ ఎందుకు నేను నా సోలో ట్రిప్ స్టార్ట్ చేసిన అని. మీరు కళ్ళు మూసుకొని బడ్జెట్ కొంచెం ఉన్న ఏదో ఒక ప్లేస్కి ఇవ్వండి. మీ పక్కన ఉన్న ప్లేస్కైనా వండి, ఒక్కరు వండి. మీరు కొత్త కొత్త జనాలను కలిసి కొత్త కొత్త ప్లేసెస్ని చూసి ఎన్ని విషయాలు నేర్చుకుంటారు. మిమ్మల్ని మీరు మీ కొన్ని థింగ్స్ ఎట్లా అంటే మనలో కూడా ఇంత ఉందా, మనకు కూడా ఇంత తెలుసా, మనం కూడా ఇన్ని నేర్చుకోవచ్చా అని మనకు కూడా తెలియని కొన్ని థింగ్స్ మనమే రియలైజ్ అయ్యేలాగా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కొన్ని థింగ్స్ చేస్తే నాకు అట్లనే అనిపించింది అనమాట. సో ఇట్లా దాని తర్వాత నేను కయాకింగ్కి పోయి వచ్చిన తర్వాత మేము బిర్యానీ చేసుకున్నాం హాస్టల్లో. దాని తర్వాత ఆ బిర్యానీ షార్ట్ కూడా చేసిన, అది కూడా చూడండి. బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది, పన్నీర్ బిర్యానీ. అందరు నాకు హెల్ప్ చేసిర్రు, నేను చేసిన అనమాట. అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అందరు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. ఇంకొకటి నెక్స్ట్ డే మార్నింగ్ నేను జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళిన. అది కూడా చాలా 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 బాగుంది, చాలా పీస్ఫుల్ ఉండే. సో ఇవన్నీ నేను ప్లేసెస్ కవర్ చేసిన అనమాట. అన్నీ కొంచెం కొంచెం టైం అండ్ మంచి మంచి సరౌండింగ్స్ అండ్ తక్కువ బడ్జెట్తో ఇన్ని ప్లేసెస్ నేను కవర్ చేసిన. సో జగన్నాథ్ టెంపుల్ తర్వాత నేను అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి పోయి తిరువనంతపురం వెళ్ళిన. తిరువనంతపురంకి అక్కడ నాకు ఫ్రెండ్ అయిన రిషి అన్న నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట. సో ఆ అన్నది కూడా హైదరాబాద్. వరల్డ్ ఈజ్ సో స్మాల్ అంటారు కదా. మా ఇంటికి ఒక 10 minutes 15 minutes డిస్టెన్స్లోనే అన్న వాళ్ళ ఇల్లు. ఇక్కడ వెళ్ళలేదు కానీ ఎక్కడేమో నా కేరళ వెళ్ళి ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ అయినాం. సో అన్న నేను ఇద్దరం ట్రైన్లో వెళ్ళి, అయితే ఆ రోజు దర్శనం, నా ప్లాన్ ఆ రోజు దర్శనం లేకుండే. ఎందుకంటే నేను ఇక్కడ కేరళ శారీ కొనుక్కొని మంచిగా ఒక రోజు పొద్దున్న లేచి శారీ తీసుకొని అట్లా కట్టుకొని వెళ్దాం అనుకున్నా. కానీ నా అదృష్టం ఎంత బాగుందంటే నాకు 2 times దర్శనం రాసి పెట్టింది అనుకుంటా. నాకు 2 times దర్శనం అయింది. ఆ రోజు మేము ట్రైన్ ఎక్కి దిగేసి డైరెక్ట్ అన్న నేను ఆటో తీసుకొని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినాం. అక్కడంట కుర్తీ ఉన్నా కానీ కింద కూడా లుంగి కట్టుకోవాలంట. ఇద్దరం లుంగి కొనుక్కొని లగేజ్ అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసి దాని తర్వాత 500 గైస్, 500 స్పెషల్ దర్శనం. మనం లిటరలీ దేవుడు అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ నుంచి చూస్తాం. అట్లుండే. సో అట్లా 500 తీసుకొని దర్శనం చేసుకున్నాం. నేను దర్శనం గురించి ఎక్స్పీరియన్స్లో చెప్తా, డోంట్ మిస్ దిస్. అయితే దర్శనం చేసుకున్న తర్వాత అన్నయ్య, సో హీస్ ఫ్లయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. అన్నయ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినారు. దాని తర్వాత నేను నా బుక్ చేసుకున్న హాస్టల్కి ఆటో తీసుకొని వచ్చిన. అన్నయ్య నన్ను వదిలేసి దాని తర్వాత అన్నయ్య వెళ్ళినారు. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ రిషి అన్న ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్. సో నేను హాస్టల్కి వెళ్ళిపోయి దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ అయింది, అది కూడా నేను మళ్ళీ చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని ఆ రోజు మొత్తం తిరువనంతపురం కవర్ చేసిన. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్, హార్బర్ ఒకటి చేసిన, ఒక మ్యూజియం, ఫిష్ మ్యూజియంకి పోయిన, ఒకటి అజేమల్లి శివ టెంపుల్ పోయిన, చాలా పెద్ద స్టాచ్యూ, ఇంకొకటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన, ఇంకొక పువార్ బీచ్ ఒకటి. నేను అక్కడ ఒక బీచ్, ఐలాండ్, దాని తర్వాత 1 hour లిటరలీ 1.5 hour వాటర్లో బోట్లో మొత్తం ట్రావెల్ చేసిన. సో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈసారి మళ్ళీ శారీ కట్టుకొని, తలస్నానం చేసి శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను రిటర్న్ అయిపోయినా. సో తిరువనంతపురంలో చాలా ప్లేసెస్ కవర్ చేసిన, 1 dayలోనే. మళ్ళీ దాని తర్వాత వర్కలాలో కూడా ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేసిన. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ప్లేసెస్ ఇన్ వర్కలా అండ్ తిరువనంతపురం.